హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సోషల్ కంటెంట్, డిఎస్సికి ఇంపార్టెంట్ కంటెంట్, అదేవిధంగా ఏపీఎస్సి కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శక్తివంతులైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఔరంగజేబు. ఔరంగజేబు మరణం 1707. ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ గవర్నర్ని ఏమని పిలిచేవారంటే సుబేదార్లని ఎవరి పరిపాలన కాలంలో గవర్నర్గా పిలిచేవారని బిట్టు అదేంటే మొఘలులు పరిపాలన కాలము. బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించింది ఎవరంటే కెప్టెన్ హ్యాడ్సన్. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగినప్పుడు మొఘల్ పాలకుడు ఎవరని అడిగితే బహదూర్ షా జాఫర్. 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును మంజూరు చేస్తూ ఒక పట్టా లేదా చార్టర్ను పొందింది ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ I. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కోడి గామా, పోర్చుగీస్. ఈయన 1498. మొదటి ఆంగ్లేయులు వాడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని ఏ అగ్రాన్ని చుట్టూ వచ్చారు అంటే గుడ్ హోప్ తర్వాత హిందూ మహాసముద్రాన్ని దాటారు. భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చెందిన నూలు పట్టుకు యూరప్లో అయితే మాత్రం గొప్ప మార్కెట్ ఉండేది. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కకు కూడా గిరాకీ ఉండేది. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం ఎక్కడ స్థాపించారంటే 1651 హుగ్లీ నది ఒడ్డున కలకత్తాలో స్థాపించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్, మొన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులను ఫ్యాక్టర్స్ అని పిలిచేవారు. ఫర్మాన్ అంటే రాజశాసనం లేదా ఒక రాజ ఆజ్ఞ. కంపెనీ పన్ను చెల్లించకపోవడాన్ని ప్రతిఘటించినటువంటి బెంగాల్ నవాబు ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. మద్రాసులోని ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తేవడము అనే చిత్రకారుడు ఎవరంటే విలియం సింప్సన్. 1867. అదేవిధంగా సిరాజ్ దౌలా ప్లాసీ యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏదంటే మీర్ జాఫర్ సాయం చేయలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ వీధి, లండన్లో జరిగేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల యొక్క సమావేశాలు అక్కడ జరిగేవని చెప్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయం ఏంటంటే ప్లాసీ యుద్ధం 1757. ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7న కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన విలియం పిట్కి ఒక లేఖ రాశారు. మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల దివాన్గా నియమించింది. ఇప్పుడంటే 1765. కంపెనీ నవాబ్స్గా ఉండడం అంటే ఏంటంటే కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, ఎక్కువ శక్తివంతం అవడం అనే కంపెనీ నవాబ్స్ అని పిలుస్తారు. 1743లో ఇంగ్లాండ్ నుండి మద్రాసు వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ యొక్క వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఔరంగజేబు మరణం తర్వాత ముర్షిద్ కులీ ఖాన్, అలీ వర్దీ ఖాన్, సిరాజ్ దౌలా బెంగాల్ నవాబులుగా అవడం జరిగింది. వీరు కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించారు. వర్తం చేసుకోవడానికి అంటే వ్యాపారం చేసుకోవడానికి భారీ మొత్తంలో కప్పం చెల్లించాలి, ఏ రకమైన నాణ్యములు ముద్రించకూడదు, కోటలను విస్తరించకూడదని బ్రిటిష్ వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వీరు వ్యతిరేకించడం జరిగింది. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. ప్లాసీ అనేది పలాసీ అనేటువంటి పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి ఈ స్థలానికి ఆ పేరు అయితే వచ్చింది. అలీ వర్దీ ఖాన్ ఎప్పుడు చనిపోయాడంటే 1756. సిరాజ్ దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేశాడు. తర్వాత కలకత్తాలోని కంపెనీ కోటపై కూడా నియంత్రణకు బయలుదేరాడు. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజ్ దౌలా మధ్య. రాబర్ట్ క్లైవ్ 1767లో భారతదేశాన్ని విడిచే నాటికి అతని సంపద ఎంత అంటే 4,01,102 పౌండ్లు. చూసారా ఎంత సంపద అనేది సంపాదించుకోవడం జరిగిందో. రాబర్ట్ క్లైవ్ 1772లో పార్లమెంటు చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు. 1774లో అతను ఆత్మహత్య అయితే కూడా చేసుకున్నారు. భారతదేశంలో సంపదను సంపాదించుకుని బ్రిటన్ వెళ్ళి వంటి వారిని నవాబ్స్ అని పిలుస్తారు. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1764లో జరిగింది. ఈ బక్సార్ యుద్ధానంతరము జరిగిన సందుల వలన సిరాజ్ దౌలా తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవడం జరిగింది. టిల్లీ కెటిల్ 1772లో చిత్రకారుడు. బ్రిటిష్ రెసిడెంట్లో అవధ్ నవాబు సిరాజ్ దౌలా అతని కుమారులు. రిచర్డ్ వెస్లీ గవర్నర్ జనరల్ 1798, 1805గా ఉండడం జరిగింది. 1801లో అవధ్ నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి సగ భూభాగం ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఇది మనకి
హిస్టరీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇది అర్థం చేసుకున్నారనే ఉద్దేశంతో ఒక బిట్స్ రూపంలో మరి అయితే మాకు చదవడం జరిగింది. ఇది ఒకవేళ మీకు కంటిన్యూషన్ లేకపోయి ఉంటే జస్ట్ బిట్ రూపంలో అనేది కొంచెం అర్థం చేసుకోండి. అంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఇది నోట్స్ రైట్ చేసినటువంటి నోట్స్ మేము షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మాకు తెలిసినంతవరకు మేము షేర్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. ఇంతవరకు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.